రోహిత్ కోహ్లీ ఇద్దరు కూడా సూపర్ ఫామ్ లోకి వచ్చారు. బీసీసీఐ సెలెక్టర్లకు కూడా హెచ్చరికలు పంపించారు. వీరిద్దరు తమ సత్తా తగ్గలేదని, ఏ మాత్రం కూడా తగ్గలేదని రోహిత్ కోహ్లీ నిరూపించారు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఆసీస్ పై సెంచరీతో రోహిత్, హాఫ్ సెంచరీతో కోహ్లీ వీళ్ళిద్దరూ కూడా వార్నింగ్ పంపించేశారు సెలెక్టర్లకి. ఇక మూడో వన్డేలో జట్టును గెలిపించారు ఈ ఇద్దరు సూపర్ స్టార్స్. 2027 వన్డే వరల్డ్ కప్ రేస్లో ఉన్నామంటూ కూడా హిట్ ఇచ్చారు ఈ సీనియర్స్. ఇక ఆసీస్ మ్యాచ్లో రికార్డులు బ్రేక్ చేశారు రోహిత్ కోహ్లీ. వన్డేలో మోస్ట్ 150 పార్ట్నర్షిప్ సమన్ చేశారు రోహిత్ కోహ్లీ. ఇక ఇండియా తరపున వన్డే T20లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్స్గా నిలిచారు. సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు కోహ్లీ. వన్డేలో సచిన్ తర్వాత హైయెస్ట్ రన్ స్కోరర్గా కోహ్లీ నిలిచాడు. ఇక దీంతో కూడా కోహ్లీ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. 101 ఇన్నింగ్స్లో 19 సార్లు కూడా 100+ పార్ట్నర్షిప్లు కూడా వీళ్ళు సొంతం చేసుకున్నారు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్లో 50 సెంచరీలు చేశాడు రోహిత్. ఇక సీనియర్స్ ఇద్దరు కూడా ఇక 2020లో జరిగేటువంటి వన్డే వరల్డ్ కప్లో కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా హింట్స్ ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్, అనాలిసిస్ కూడా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో వెంకట్ గారు. హలో రేణు. సీనియర్స్ ఇద్దరు కూడా సూపర్ ఫామ్ లోకి వచ్చారు. ఇక మేము 2020లో జరిగేటువంటి వన్డే వరల్డ్ కప్ కి సిద్ధంగా ఉన్నామంటూ కూడా సూచనలు ఇచ్చారు. ఇది డెఫినెట్ గా కూడా ఇటు సెలెక్టర్స్ కి ఒక వార్నింగ్ లాగా చూడాలా? సెలెక్టర్స్ కి వార్నింగ్ కంటే కూడా వీళ్ళిద్దరికి సంబంధించి అంటే పదే సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళకి, అదే విధంగా అక్కడ మాజీ క్రికెటర్ల పేరుతో, లేదంటే గౌతమ్ గంభీర్ కి సహకరించే వాళ్ళు, లేదంటే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, అంటే సెలక్షన్ కమిటీని ఒక రకంగాను, గంభీర్ ని, అజిత్ అగార్కర్ ని ఒక రకంగా చూడాలి. వీళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరిని పక్కన పెడదాం అంటే, రోహిత్ ని కోహ్లీని పక్కన ఎప్పుడు పెడదాం అంటూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. కానీ వీళ్ళిద్దరూ కూడా అంటే మీరు ఆస్ట్రేలియా సిరీస్ మొత్తం గురించి మీరు ఒకసారి పరిశీలిస్తే, మొదటి వన్డేకి కానీ రెండో వన్డేకి కానీ వాళ్ళు ఆడారా ఆడలేదా అనే సంగతి పక్కన పెడితే, వీళ్ళ గురించి వీళ్ళని చూద్దామనే అభిమానులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో కోహ్లీకి పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంటుంది. 2012 తర్వాత కోహ్లీ టెస్టుల్లో అక్కడ సత్తా దాటిన పరిస్థితి. ఆ తర్వాత నుంచి కూడా కోహ్లీ మ్యాచ్ అంటే చాలు అభిమానులు పండగ చేసుకునే పరిస్థితి. కోహ్లీ ఆడుతున్నాడు, కోహ్లీ క్రీజ్ లో ఉన్నాడంటే చాలు ఆస్ట్రేలియా అభిమానులు కూడా అతని కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఇప్పుడు కోహ్లీ 3 వన్డేలు ఆడుతున్నాడు కాబట్టి సిడ్నీ గానీ, మెల్బోర్న్ గానీ, పెర్త్ గానీ ఈ 3 మ్యాచ్లకు కూడా పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఇదొక విషయం పక్కన పెడితే, ఇంకా ఆట తీరు విషయంలో కోహ్లీ 2 మ్యాచ్ల్లో డక్అవుట్ అయినా సరే, 3వ మ్యాచ్ విషయానికి వచ్చేసరికి కోహ్లీ చాలా అద్భుతంగా ఆడాడు. 70కి పైగా పరుగులు చేశాడు. ఇవన్నీ కూడా అభిమానులు చాలా ఉత్సాహాన్ని ఇచ్చే అంశం అనమాట. ఎందుకంటే 2027 ప్రపంచ కప్ వరకు కోహ్లీ ఆడతాడా లేదా, అతనికి ఫిట్నెస్ లెవెల్స్ ఉన్నాయా లేదా అనే ప్రతి దానికి కూడా ఈ మ్యాచ్ తో కోహ్లీ సమాధానం చెప్పాడు. ఎందుకంటే రెండో మ్యాచ్ లో అతను క్యాచ్ వదిలేశాడు, కానీ ఈ మ్యాచ్ లో మాత్రం చాలా అద్భుతమైన షార్ప్ క్యాచ్ ఒకటి పట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా గిల్ వికెట్ పడిన తర్వాత మరో వికెట్ ఇవ్వకూడదు అనేది ఒక్క ఛాన్స్ కూడా, మీరు అతను ఆడినటువంటి 75 బంతులు చూస్తే అతను 80 బంతులు ఆల్మోస్ట్ అతను ఆడాడు. 80 బంతుల్లో ఎక్కడా కూడా అతను ఆస్ట్రేలియాకి అవకాశం ఇవ్వలేదనే చెప్పాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చేదే. ఇక రోహిత్ విషయానికి వస్తే, రోహిత్ కూడా 121 పరుగులు చేశాడు 125 బంతుల్లో. ముందు కాస్త తడబడినట్టు కూడా కాదు, బంతి పాతబడే వరకు కూడా ఆడటమే ఆస్ట్రేలియాలో టెక్నిక్. ఎందుకంటే అవన్నీ ఫాస్ట్ పిచ్లు కాబట్టి అక్కడ చాలా ఎంత స్లోగా ఆడితే, స్టార్టింగ్ లో ఎంత స్లోగా ఆడితే తర్వాత అన్ని పరుగులు రాబట్టుకోవచ్చు. కాబట్టి ఆ సూత్రాన్ని రోహిత్ పక్కాగా ఫాలో అయ్యాడు, అదే విధంగా ఆడాడు. ఇక ఇద్దరు కలిపి అత్యధిక సార్లు, దాదాపు 19 సార్లు 150కి పైగా పార్ట్నర్షిప్ నమోదు చేయడం అనేది ఇది ఒక రికార్డు. ఇక అటు రోహిత్ కూడా కెరీర్ లో ఆస్ట్రేలియాలో ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అలాగే ఆస్ట్రేలియాపై ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా చేరడం జరిగింది. అటు విరాట్ కోహ్లీ కూడా సచిన్ తర్వాత ఆ వన్డేలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. అయితే వీళ్ళ ఆట అయితే అభిమానులకైతే సూపర్ కిక్ ఇచ్చింది. కానీ 2027 వన్డే వరల్డ్ కప్ కూడా వీళ్ళిద్దరు అప్పటి వరకు ఆడతారా, లేకపోతే ఏంటి, వాళ్ళకి అప్పుడు చోటు దక్కుతుందా లేదా? ఖచ్చితంగా వాళ్ళిద్దరికి చోటు దక్కుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇండియన్ క్రికెట్ సూపర్ స్టార్స్ అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి కోసం, వాళ్ళిద్దరిని చూడటానికి ఆస్ట్రేలియాకి అభిమానులు రావడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే భారత్ లో IPL మ్యాచ్ లేదంటే వన్డే మ్యాచ్, టెస్ట్ మ్యాచ్ జరిగితే విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు అని అంటే, రంజీ మ్యాచ్ కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. అప్పుడు CRPF బలంగా కూడా నింపిన పరిస్థితి. అలాంటిది ఆస్ట్రేలియాలో ఆ రేంజ్ లో వన్డే మ్యాచ్ కి క్రౌడ్ వచ్చింది అనేది ఖచ్చితంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పుణ్యమే. కాబట్టి
వీళ్ళిద్దరి విషయంలో ఖచ్చితంగా 2027 వరకు వీళ్ళు ఆడతారు. వాళ్ళిద్దరికి ఫిట్నెస్ లెవెల్స్ కూడా ఉన్నాయి. కోహ్లీ, రోహిత్ శర్మ ముఖ్యంగా తన బాడీని కూడా తగ్గించుకుని ఫిట్నెస్ లెవెల్స్ ని కూడా మెరుగుపరుచుకున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో తనను తాను సానబెట్టుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ 2027 ప్రపంచ కప్ వరకు ఆడతారు. ఆ విషయంపై వాళ్ళిద్దరు కూడా క్లారిటీ ఇచ్చారు. మేమిద్దరు 2020 అంటే మేమిద్దరం వన్డే క్రికెట్ ఆడాలనుకుంటున్నాము అనే క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక రేపు జరగబోయే నవంబర్ 30న జరగబోయే సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కూడా వీళ్ళిద్దరు ఆడనున్నారు. ఒకవైపు చూస్తేనేమో యంగ్ ప్లేయర్స్ కూడా విఫలం అవుతూ ఉన్నారు. మరి వరల్డ్ కప్ కి ఇంకా సీనియర్లే దిక్కా? యంగ్ ప్లేయర్స్ విఫలం అవుతున్నారని మనం ఎక్కడ అంటే వాళ్ళ డెసిషన్ కి రాలేము. ఎందుకనంటే యంగ్ ప్లేయర్స్ లో చాలా మంది బాగా ఆడే వాళ్ళు ఉన్నారు. ఒక శుభ్మన్ గిల్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా శుభ్మన్ గిల్, హర్షిత్ రాణా మాత్రమే ఫెయిల్ అవుతూ వస్తున్నారు. వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా ఫెయిల్ అయిన పరిస్థితి. అంటే మిగిలిన ఆటగాళ్ళు ఎప్పుడు కూడా శ్రేయస్ అయ్యర్ కానీ లేదంటే మిగిలిన ఆటగాళ్ళు ఎవరు కూడా ఫెయిల్ అయిన పరిస్థితి లేదు. కేఎల్ రాహుల్ కానీ, అక్షర్ పటేల్ కానీ, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ కానీ వీళ్ళందరూ కూడా కాస్త వాళ్ళకి బ్యాటింగ్ అవకాశాల విషయంలో కాస్త అంటే బ్యాటింగ్ ప్లేస్ ను మార్చడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నా సరే వాళ్ళు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఒక శుభమన్ గిల్ మాత్రమే ఆస్ట్రేలియాలో ఫెయిల్ అవుతున్నాడు అనేది పదే అర్థం అవుతుంది. అతను ఆస్ట్రేలియా పిచ్లకు పనికిరాడు, అతను కెప్టెన్సీ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదనే ఒపీనియన్ అయితే చాలా మందిలో వినపడుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్. సో మనం చూస్తూ ఉన్నాం కదా, 2027 వరల్డ్ కప్కి ఇటు సీనియర్స్ రోహిత్, కోహ్లీ వీళ్ళిద్దరు అప్పటి వరకు ఉంటారా, రిటైర్ అవుతారా, అప్పుడు ఈక్వేషన్స్ ఎలా మారుతాయని చెప్పి కూడా ఎప్పుడైతే ఈ కోహ్లీ 2 సార్లు కూడా వరుసగా 2 మ్యాచ్లు కూడా డకౌట్ అయ్యారో ఈ ప్రస్తావన తెర మీదకు రావటం జరిగింది. మరోవైపు రోహిత్ మాజీ కెప్టెన్గా మారిపోవడంతో కూడా అప్పటి వరకు మరి రోహిత్ ఉంటారా అంటూ కూడా, ఎందుకంటే శుభ్మన్ గిల్ కెప్టెన్గా మారిపోయారు, యంగ్ ప్లేయర్స్ వస్తున్నారు, మరి ఈ సీనియర్స్ పరిస్థితి ఏంటంటూ కూడా 2027 వన్డే వరల్డ్ కప్ వరకు వీళ్ళు ఉంటారా లేదా అని కూడా చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది. అయితే ఏదైతే వీళ్ళు ఆట తీరు కనబరిచారో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో కూడా ఆసీస్పై అయితే ఇప్పుడు సెంచరీతో రోహిత్ రెచ్చిపోతే ఇటు కోహ్లీ కూడా అర్ధ సెంచరీతో కోహ్లీ కూడా రెచ్చిపోయారు. తను మళ్ళీ కూడా ఫామ్లోకి వచ్చినట్లుగా కూడా అర్థమవుతుంది. ఇద్దరు సీనియర్స్ కూడా ఆటతో రఫ్ ఆడిచ్చారు. ఇక దీంతో కూడా తమ సత్తా చాటలేదని కూడా రోహిత్, కోహ్లీ తమ సత్తా తగ్గలేదని కూడా రోహిత్, కోహ్లీ నిరూపించారు. ఇక దీంతో ఆల్రెడీ కూడా ఇక 2027 వన్డే వరల్డ్ కప్ రేసులో ఉంటామంటూ కూడా హింట్ ఇచ్చినట్లయింది. అయితే మనం అనలిస్ట్తో కూడా మాట్లాడినప్పుడు ఆల్రెడీ కూడా వాళ్ళు వన్డే మ్యాచెస్ ఆడటానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లు, తాము సిద్ధంగా ఉన్నట్లు కూడా గతంలోనే ప్రకటించారు. 2027 వరల్డ్ కప్లు డెఫినెట్గా కూడా ఈ ఇద్దరు సీనియర్లు రోహిత్, కోహ్లీ ఇద్దరు కూడా ఉంటారంటూ కూడా అనలిస్ట్ కూడా చెప్పడం జరిగింది. ఇక మిగిలిన ప్లేయర్స్ పరిస్థితికి వస్తే ఒక శుభ్మన్ గిల్ వీళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళంతా కూడా బాగా ఆడుతున్నారు. కేవలం ఒక ఇద్దరు ఆటగాళ్ళ ఆట తీరులో మాత్రం కొంచెం తడబడుతూ ఉన్నారంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ ఇద్దరు సీనియర్స్ ఎవరైతే రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక దీని గురించి చర్చ అవసరం లేదు, 2020 వన్డే వరల్డ్ కప్లో కూడా ఇద్దరు సీనియర్స్ ఉంటారనే ఇప్పుడు నిపుణులు చెప్తూ ఉన్నారు.